ఇదే మనం చూస్తున్నాం కదా, ఇదే మణికర్ణిక ఘాట్ అంటారు దీన్ని. ఇదే ఎంట్రన్స్ మణికర్ణిక ఘాట్కి. చూద్దాం ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో. ఇలానే వెళ్ళాలి, మణికర్ణిక ఘాట్కి ఇలానే వెళ్ళాలి. ఇప్పుడు మనం అలాగే వెళ్తాము. ఇది శివుడు నిర్మించుకున్న ప్రదేశం, అందుకనే ఇక్కడ రోడ్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఒక 6 feet రోడ్ ఉంటుంది. ఆ 6 feetలోనే మనుషులు వెళ్తుంటారు, మనుషులు వస్తుంటారు. ఇలాగా లస్సీ షాప్స్ కనిపిస్తాయి మనకు, ఇట్లాగా రిటైల్ షాప్స్ ఉంటాయి, బుక్ స్టాల్. ఇది అన్నీ ఈ చిన్న గొంతులోనే అన్నీ జరిగిపోతాయండి. చూడండి ఎంత చిన్న దారో, ఈ దారిలో ఎంత బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. బనారస్ కా ఫేమస్ శారీస్ అంటారు కదా, శారీస్ షాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. బ్యానర్స్ కట్టి డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటాయి, ఏ షాప్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడే స్వీట్ షాప్స్ ఉంటాయి. ఇలాగా డైరెక్షన్స్ చూపిస్తుంటాయి, మణికర్ణిక ఘాట్కి ఎలా వెళ్ళాలని. ఇటు సైడ్ చూపిస్తున్నారు, ఇటు సైడ్. అసలు ఈ రోడ్స్లో వెళ్తుంటేనే భలే ఉంది అసలుకి. మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంటుంది ఇదంతా. ఇప్పటివరకు మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, అలాగా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఇక్కడంతా. ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడే బాంగ్ పాలని ఇస్తారు, బాంగ్. ఈ రోడ్స్లోనే ఆవులు ఉంటాయి, మనుషులు తిరుగుతుంటారు, బైక్స్ తిరుగుతుంటాయి అంతే. ఇంకా ఇక్కడ వాటిని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే అంత ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ కౌస్కి, ఆవులకి. ఎవరు ఆవులను డిస్టర్బ్ చేయరు. దాని పక్కనే మార్కెట్ అయినా కానీ దాన్ని అక్కడే చూస్తున్నారు కానీ ఎవరు ఏమన్నారు. పెద్ద బనారస్ కా ఫేమస్ పాన్ చేస్తున్నాడు అక్కడ. చూడండి ఎలా చేస్తున్నాడు. బనారస్ కా ఫేమస్ వాటిలో పాన్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ పాన్ లేకపోతే ఎవరు నిద్రపోరు అసలుకి. పాన్ లేకపోతే బనారస్లో జనాల ప్రాణాలు పోతాయి, అంత ఆ విధంగా ఉంటారు.
చూడండి ఇక్కడ ఈ పక్కన గుడి, ఈ పక్కన ఉన్నది కూర్చునే ఇల్లు. చూడండి ఇక్కడ అన్ని శివలింగాలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి. గుడి గుడి ఉంటుంది అంతేగాని అది ఎంత పెద్ద గుడి అనేది మ్యాటర్ కాదు. అక్కడ కూడా చిన్న గుడి, చిన్న శివలింగం అయినా కానీ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మణికర్ణిక ఘాట్లో ఉన్నాం. చూడండి చుట్టూ కట్లు ఉన్నాయంటేనే దాని అర్థం మనం మణికర్ణిక ఘాట్కి వచ్చేసామని అర్థం. చూద్దాం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి. వర్షం పడేలా ఉంది. సమ్హౌ వి హావ్ టు సర్వైవ్. మనం ఎలాగో సర్వే అవ్వాలి. చూడండి ఎన్ని కట్లు ఉన్నాయి ఇక్కడ. మనం ఇంకా లోపల దాకా వెళ్తున్నాం. ఎక్కడ బాడీస్ అయితే తగలబెడతారు అక్కడ దాకా వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ. ఇదే మణికర్ణిక ఘాట్ అంటారు. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ డెత్ ఈస్ సెలబ్రేటెడ్. చావును పండగగా చేసుకునే ప్రదేశం ఈ భూమి మీద నాకు తెలిసి ఎక్కడా లేదు. కేవలం కాశీ అనే ఒక నగరంలో మాత్రమే చావును పండగలాగా చేసుకుంటారు. క్రిమేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా అక్కడ నిలబడుకొని చూడండి. వాళ్ళు క్రిమేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా కాశీ స్పెషాలిటీ ఏంటంటే కేవలం మనకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటుపక్క రైట్ సైడ్ అంతా సిటీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా జస్ట్ ఏమి ఉండదు, కంప్లీట్ అంతే, కంప్లీట్ వాటరే ఉంటుంది. చూడండి అటుపక్క అసలు ఏమి లేదు, సిటీ అసలు అటుపక్క ఏమి లేదు, అంతా మన బ్యాక్ సైడే ఉంది. చూడండి ఆ లైట్స్ ఉన్నాయిగా, ఇదే మణికర్ణిక ఘాట్.